నేను ఎదుల్లా అంజిరెడ్డి, గ్రామము అన్నెపర్తి, మండలం నల్లగొండ. నేను ఈ సంవత్సరము మిల్లెట్స్ను, ఈ సిరిధాన్యాలను సాగు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ క్షేత్రంలో సిరిధాన్యాలు వేయడం జరిగింది. ట్రెడిషనల్గా అందరూ వేస్తున్నటువంటి వరి కాకుండా మరి కాదర్వల్లి గారి స్ఫూర్తి కానీ, ఇతర న్యూట్రిషన్స్ వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం కానీ, వరి ధాన్యంలో గోధుమల లోపల కార్బోహైడ్రేట్స్ ఏవైతున్నాయో ఈజీగా డిజాల్వ్ అయ్యేటటువంటి, ఈజీగా డైజెషన్ అయ్యేటటువంటి ఉండటం వల్ల మన దగ్గర ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు అనేటటువంటిది వాస్తవము. మరి దాన్ని భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి ఈ రైతుల్లో ఉన్నటువంటి అవగాహన లోపల ఈ ధాన్యాలనే పండించడమే కాకుండా మనం వెనకట ఎన్నడో తాత ముత్తాతల నాడు పండించినటువంటి సిరిధాన్యాలను కూడా మనం పండించాలి, అవి పండించి వాటిని భుజించినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటటువంటి సంకల్పంతో మరి ఒక ప్రయోగం చేద్దామని చెప్పి నేను ఇక్కడ ఈ మిల్లెట్స్ను విత్తనాలు సేకరించి, కొంచెం నష్టదాయకమైనప్పటికీ కూడా ఈ మిల్లెట్స్ విత్తనాలను సేకరించి దీన్ని ఈ క్షేత్రం లోపల ముఖ్యంగా కొర్రలు, తర్వాత సామలు, ఊదలు వేయటం జరిగింది. కొంత అనుభవ రాహిత్యం వల్ల, గతంలో ఇది వరి పొలంగా ఉండటం వల్ల మట్టి పెళ్ళలు ఎక్కువ లేసి ఈ సిరిధాన్యాల గింజలు చాలా సన్నగా ఉండటం వల్ల కొంచెం మొలక శాతం తగ్గినప్పటికీ కొర్రలు గిన మాత్రం కంకులు మంచిగానే వేసింది. ఒక మార్పు కావాలి. మనము మనకి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, 1 కిలో వరి పండించడానికి కొన్ని వేల లీటర్ల నీరు కావాలి. మరి ఇదే సిరిధాన్యం అయితే 1 కిలోకు అసలు 1 లీటర్ నీరు కూడా అవసరం లేకుండా మనం దాని జీవితకాలంలో 90 రోజుల లోపల ఒక 6-7 తడులు కనుక ఇచ్చినట్లయితే మనము ఈ కొర్రలను లేదా ఇతర మిల్లెట్స్ కానీ పంటకాలంలో పంటను తీసుకోవచ్చు. మరి మనలాంటి నీటి కొరత ఉన్నటువంటి ప్రదేశాల లోపల కూడా ఎంతో లోపలికి బోర్వెల్స్ వేసి కరెంటు తోటి ఇబ్బందులు పడుతూ వరి పండించకుండా మనము ఈ సిరిధాన్యాల వైపు వెళ్ళగలమా అనేటటువంటి ఆలోచన చేస్తే, మనలో కనుక రైతులు కనుక ఆలోచన చేసినట్లయితే మరి ఈజీ క్రాప్ ఇది. ఎలాంటి పెట్టుబడులు ఎక్కువ అవసరం లేదు. విత్తనాన్ని చల్లి ఒక 6-7 తళ్ళు కనుక నీళ్ళు ఇచ్చినట్లయితే, నీటి వసతి ఉంటే అది వర్షాకాలంలోనైతే ఆ నీటి వసతి, నీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను రబీలో ఇవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఒక 6-7 తళ్ళు నీటి తడినిచ్చి ఈ పంటను ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. మరి ఇది ప్రాచీన కాలంలో మన తాత ముత్తాతలందరికీ కూడా ఇవాళ కొర్రలు లేకపోతే రాగులు లేకపోతే ఇటువంటి పంటలు చాలామంది నా దగ్గరికి వచ్చి చూసిపోతున్నారు. ఒక 3 రోజుల క్రితం కూడా లయన్స్ క్లబ్ వాళ్ళ ప్రోత్సాహంతో, లయన్స్ క్లబ్ డైమండ్ నల్గొండ వారి ప్రోత్సాహంతో డిస్ట్రిక్ట్ గవర్నర్ రఘుపతి గారికి వచ్చి ఇక్కడ ఫార్మర్స్ తోటి, అగ్రికల్చరల్ సైంటిస్ట్ తోటి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తోటి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు కూడా ఒక అవగాహన సదస్సును, ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఆ కొర్రలంటే ఇలా ఉంటాయా, లేకపోతే సామలంటే ఇలా ఉంటాయా, ఒక గడ్డి జాతి, ఇది ఒడిపిలులాగా ఉన్నది అనేటటువంటిది చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో మనము ప్రాచీన కాలంలో పండించినటువంటి అన్నీ కూడా పాతదంతా కూడా చెడ్డది కాదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి, ఈ జెనెటికల్ మోడిఫికేషన్ తోటి వచ్చినటువంటి ఈ ఫుడ్ తినటం వల్లనే ఈ డయాబెటీస్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులన్నిటి కూడా అదే మూల కారణము. దాన్ని మనం ఆహారపు అలవాట్లలో తప్పకుండా మార్పు రావాలి. ఆ ఆహారపు అలవాట్లో మార్పు రావాలన్నప్పుడు మరి మనం తప్పకుండా పండించాలి. పండించడమే కాకుండా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా పంట కాలనీలు ఏర్పాటు చేసి వాటిని ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని మనం ఈ మధ్య పేపర్లలో చూస్తున్నాము. అదే కనుక నిజమైతే మరి తప్పకుండా కొన్ని ఊర్లు, కొన్ని క్షేత్రాలు ఈ మిల్లెట్స్ కోత్రం కేటాయించి మరి ఈ మిల్లెట్స్ను పండించేటట్టుగా రైతులను ప్రోత్సహించి, తర్వాత ఈ మిల్లెట్స్ను ప్రోత్సహించడానికి ఇంకో ముఖ్యమైనటువంటి అవరోధం కూడా ఏంటంటే ఈ హార్వెస్టింగ్ ఒకటి, తర్వాత మిల్లింగ్ ఒకటి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ మిల్లెట్స్ పండిన తర్వాత, ఈ కొర్రలు కానీ ఇవి కానీ పండిన తర్వాత మళ్ళీ మిల్లింగ్ చేయాలి. ఆ మిల్లింగ్ చేసేటటువంటి వసతులు ఇక్కడ సరిగ్గా లేవు. మరి అలాంటి
సౌకర్యాలు కనుక కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే ఇవాళ రేట్లు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి మిల్లెట్స్. మిగతా ఆహార ధాన్యాలతో చూసినట్లయితే మిల్లెట్స్ యొక్క రేట్ ఎక్కువగా ఉన్నది. ఇది మరి అందరం పండిస్తే తప్పకుండా ధర తక్కువకు వస్తుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. మరి రోగరహితమైనటువంటి హాస్పిటల్కు పోకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా మనం ఉండాలి అంటే మిల్లెట్స్ పండించాలి, మిల్లెట్స్ తినాలి. కాబట్టి తప్పకుండా ఇది స్ఫూర్తిగా తీసుకొని తోటి రైతులు కూడా మరి ఈ కార్యక్రమాన్ని, ఈ పంటలను పండించడానికి ముందుకు వస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. తర్వాత మరి ఇది తప్పకుండా ఇది మనం ఏ రోగాలు లేవండి, ఈ మీ కొర్రలు వీటికైతే ఏ వ్యాధులు లేవు. ఏమైనా ఉన్నా న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటే వాటిని సరి చేసుకుంటే జీవామృతం కనుక చేసుకుని, నేను అది కూడా ఇక వాస్తవానికి నేను గోదావరిత వ్యవసాయంలో వీటికి జీవామృతం కూడా ఇవ్వలేదు. ఇస్తే ఇంకా బలంగా ఇంకా మంచి కంకులుగిన వేసేయి, కానీ అవి కూడా ఇవ్వలేదు. ఒట్టిగా నీటి తడులు మాత్రమే ఇచ్చాను. కలుపు కూడా తీయలేదు, కొంత కలుపు కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా మరి దీన్ని ప్రోత్సహించి దీన్ని పండించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ సుమన్ టీవీ వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం తీసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా హార్టికల్చర్ ఆఫీసర్ సాగర్ గారు కూడా వచ్చి మాకు నిరంతరం కూడా గైడ్ చేస్తున్నందుకు. నేను ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాను. జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రతి మంచి మొక్కను, ప్రతి మంచి విత్తనాన్ని కూడా తీసుకొచ్చి నా క్షేత్రంలో ఉంచాలనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్కు మరి దోహదం చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నా క్షేత్రాన్ని విజయరామ్ లాంటి వాటి ప్రకృతి వ్యవసాయవేత్తలు కూడా వచ్చి వారు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా నేను స్వీకరిస్తున్నాను. టైం టు టైం మనం ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను, హార్టికల్చర్ వాళ్ళను కోరేది ఏంటంటే వాటికి వచ్చిన వ్యాధి లక్షణాలు కనుక చెప్తే నివారణను ఈ ప్రకృతి వైద్యంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతాము. కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసి మాకు రెగ్యులర్గా సలహాలు ఇవ్వాల్సిందిగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అవేర్నెస్ కనుక ప్రజల్లో ఇలాగే ఉంటే, ఈ చైతన్యం ఇలాగే ఉంటే మరి ఆ వ్యాధులు లేనటువంటి అనారోగ్యరహితమైనటువంటి సమాజాన్ని, తెలంగాణను మనం చూడగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.